ఇలా రెడీ అయ్యాని చూస్తున్నారా? మా అన్న వాళ్ళ ఇంటికి బోనాలకి వెళ్తున్నాం. సో బోనాలు అనేది నాకు కూడా ఫస్ట్ టైం. ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు వెళ్ళి మనము చూద్దాము, మేము చూస్తాము, మీకు చూపిస్తాం వాళ్ళ ఇంట్లో ఎలా జరుగుతుందో. వచ్చేసి మా ఫ్యామిలీ, అన్న వాళ్ళ ఫ్యామిలీ కలిసి వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. మేము అక్కడికి రీచ్ అయ్యే లోపలే పూరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. ఇక మేము కూడా రంగంలోకి దిగి ఈ పూరీస్ని ఫినిష్ చేసాం. అదే పూరీ ప్రిపరేషన్ని ఫినిష్ చేసాం. రెడీ అయ్యి వెళ్ళేసరికి కాస్త లేట్ అయింది కాబట్టి ఆంటీ అక్క కలిసి బోనంని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారు. మన వాళ్ళ కోసం బోనాలు ప్రిపేర్ చేసే వీడియో కూడా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. పక్కింటి వాళ్ళు కూడా బోనాలు చాలా బాగా ప్రిపేర్ చేశారు. కాళ్ళకి పసుపు రాసుకొని కంకణాలు కట్టుకొని బోనాలు గుడికి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాం. నేను బోనం తీసుకోలేదు కానీ అమ్మవారికి సార తీసుకెళ్లడంలో హెల్ప్ చేశాను. ఫస్ట్ బోనం ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కాబట్టి క్రౌడ్ పెద్దగా లేరు. సో మేమందరం ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఇక మేము తెచ్చిన నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించి బియ్యం పోయడానికి రెడీ అవుతున్నాం. ఇదిగో వీడే మా అన్నయ్య వాళ్ళ కొడుకు, నా అల్లుడు. క్యూట్ ఉన్నాడు కదా. నేను శశి కూడా అమ్మవారికి బియ్యం పోసి గట్టిగా ముక్కున్నాం. దాని తర్వాత సెకండ్ బోనం తీసుకొని ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఫైనలీ హబ్సిగూడ హెచ్ఎంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ క్రౌడ్ చూసి అమ్మా అనిపించింది. చుట్టుపక్కల నుంచి చాలా మంది బోనాలు తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోనాలు చూశాను. అమ్మవారిని అండ్ అమ్మవారి టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక ఫైనలీ దుర్గమ్మ వారిని దర్శించుకొని అక్కడ పెట్టిన ప్రసాదం తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఏదేమైనా పండగని మన వాళ్ళందరితో కలిసి చేసుకుంటే దాంట్లో వచ్చే కిక్కే వేరప్ప.
ఇదైతే నాకు ఫస్ట్ బోనాలు. అండ్ మీ ఫస్ట్ బోనాలు మీకు గుర్తుంటే కమెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసేయండి. అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ నేను కూడా బోనాలు ఎత్తుకుంటాను, ఎందుకంటే నాకు తెలంగాణ బోనాలు చాలా నచ్చాయి. హ్యాపీగా గడిచింది ఈరోజు. నేను శశి చాలా 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 హ్యాపీగా ఉన్నాము. అంటే అది అంటారు కదా, పండగ చేస్తే డివోషనల్ ఫీల్స్ ఉంటాయని, అలాగ డివోషనల్ ఫీల్స్ ఫుల్గా ఉన్నాయి. సో బాగా అలసిపోయాను కాబట్టి ఇంటికి వెళ్ళి ఉంటాను. బాయ్ బాయ్.